హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే నేను అబ్రాడ్ వచ్చాక నా ఫస్ట్ 1 వీక్ ఎలా జరిగింది అనేది చూపించబోతున్నా. వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా చిన్న చిన్న క్లిప్సే తీశాను. అండ్ నేను ఈ వీడియోని 4 మంత్స్ తర్వాత ఎడిట్ చేస్తున్నా. ఎంత చేంజ్ వచ్చిందో ఈ 4 మంత్స్లో. అండ్ మీకు ఇంకా అబ్రాడ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ మంత్లో ష్యూర్గా. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అవి మీరు కామెంట్ చేస్తే ఆ రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తాను. అండ్ ఇప్పటికైతే ఈ వీడియోని ఎంజాయ్ చేసేయండి. వీడియో క్వాలిటీ అయితే తక్కువగా ఉంటుంది బికాస్ అది నా ఆండ్రాయిడ్ ఫోన్తో షూట్ చేసింది అప్పట్లో. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇదైతే యూకేలో నా సెకండ్ డే. ఫస్ట్ డే వచ్చాను, తిన్నాను, పడుకున్నా, మళ్ళీ లేచా, మళ్ళీ పడుకున్నా, అంతే జరిగింది. లైక్ కొంచెం జెట్ లాగ్ ఉండే. ఇదైతే మన క్లాసెస్ జరిగే బ్లాక్ అన్నమాట. అండ్ యూనివర్సిటీ చూద్దామని చెప్పి అలా వెళ్ళాం. ఇది కోఆప్, లైక్ ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అలా చిన్న చిన్నవి ఎమర్జెన్సీలో తీసుకోవడానికి ఉంటాయి. అయ్యాక ఇంకా కొంచెం ఫుడ్ తినేసి టెస్కోకి స్టార్ట్ అయ్యాం. టెస్కో అంటే ఒక పెద్ద గ్రాసరీ స్టోర్ లా, లైక్ చాలా ఉంటాయి A to Z మనకి ఏమేం కావాలి. సో నేను కొత్తగా వచ్చా కాబట్టి పిల్లోస్, డువెట్, ఇంకా కొన్ని గ్రాసరీస్, కొన్ని స్నాక్స్, ఎగ్స్, మిల్క్ ఇలా చాలా తీసుకున్నాను. అండ్ అది అయ్యాక మేమైతే హై స్ట్రీట్కి వెళ్ళాం. సో హై స్ట్రీట్ అంటే ఇక్కడ ఒక మంచి టౌన్ లా అనమాట. చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది. లైక్ మూవీస్ లో చూస్తాం కదా అలా ఉంది. నెక్స్ట్ పౌండ్ ల్యాండ్ కి వెళ్ళాము. అదేంటంటే చిన్న షాప్ లా. సో మనకి స్నాక్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ £1, £2 కి దొరుకుతుంది. పౌండ్ అంటే మన కరెన్సీలో అరౌండ్ 120 రూపీస్ ఉంటుంది. అండ్ సిమ్ కూడా తీసుకున్నా. అలా ఆ డే అయితే ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు డే 2. సో నేనైతే యూనివర్సిటీ అకామిడేషన్ బుక్ చేసుకున్నా. సో కీస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. కీస్ తో పాటు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, మీకు చూపిస్తాను. ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చాను. అండ్ మన లగేజ్ అంతా ఇలానే ఉంది. లాస్ట్ 2 డేస్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్నా. సో ఇప్పుడు మనం ఇదంతా అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక ఇదంతా అరేంజ్ చేయాలి. రూమ్ లో అయితే మనకి టోట్ బ్యాగ్ ఇంకా కొన్ని కార్డ్స్ అలాంటివి ఇచ్చారు, మీకు అవి చూపిస్తా. అండ్ రూమ్ అయితే మొత్తం అలా చూస్తున్నా. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు రూమ్ టూర్ పెడతాను, అందుకే ఇప్పుడు ఏం చూపించాలి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అన్ని అరేంజ్ చేయాలి. సో నేను 2 డేస్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్నా బికాస్ నా అకామిడేషన్ 13 స్టార్ట్ అవుతుంది. నేను 11th వచ్చా. సో అందుకే ప్యాకింగ్ చేసేటప్పుడు ఏమో కానీ అన్ని తీసుంటే నాకైతే ఇండియానే గుర్తొస్తుంది. లైక్ ఆ షాపింగ్, సర్దడం అందరం కలిసి చేస్తాం కదా. సో మెల్లగా ఇంకా ప్యాకింగ్ అంతా అన్ప్యాక్ చేసేసి అన్ని సర్దా అనమాట. లైక్ క్లోత్స్ అన్ని అరేంజ్ చేసేసి అండ్ టాయిలెటరీస్, ఫుడ్ ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసేసా. అండ్ ఇంకా కొన్ని ఉండిపోయాయి, అవి నెక్స్ట్ చేద్దాం అని చెప్పి అలా పెట్టాను. బికాస్ ఆ రోజు నాకు ఇంకో వర్క్ ఉంది. ఆ రోజు మాకు ఓరియంటేషన్ డే అలా ఉంది. సో ఇంకా కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుండి వాల్నట్ అని ఒక స్టోర్ కి వెళ్ళాం. అది ఇండియన్ స్టోర్ అనమాట. అన్ని మనకి ఇండియాలో ఉండే ఐటమ్స్ దొరుకుతాయి, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలా తీసుకొని మా యూనివర్సిటీలో ఏదో క్రాఫ్ట్ ఈవెంట్ అలా జరుగుతుందంటే వెళ్ళాను. బికాస్ ఫుల్ ఖాళీ ఉంటాం కదా స్టార్టింగ్ లో, ఇంకా ఇలాంటివి చేస్తే మనకి గుర్తుంటది అని చెప్పి అలా ఆ డే అయితే ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు డే 3. సో ఈ రోజు అయితే నేను కాలేజ్ కి వెళ్ళాలి, కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియక మసాలా ఓట్స్ ఉంటే అది ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ టైం తిన్నా, బానే ఉంది. సో ఇప్పుడే నేనైతే టిఫిన్ చేసా. అండ్ ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటంటే నా రూమ్ లో జస్ట్ నిన్న ఓన్లీ క్లోత్స్ ఇంకా కొన్ని కుకింగ్ ఎసెన్షియల్స్ అవి మాత్రమే నీట్గా అరేంజ్ చేసాం. మిగతావన్నీ అలానే పడున్నాయి. సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేయాలి. సో ఇదనమాట మన కరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ 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 అండ్ రూమ్ అరేంజింగ్ అంటే అది 1 డేలో అయ్యేది కాదు, మనకు తెలిసిందే కదా. సో నాకు 2-3 డేస్ పట్టింది అన్ని సర్దడానికి. ఫైనల్లీ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ వేర్ అరేంజ్. అండ్ ఇది ఒక్కటే ఉంది మనకి, అది తర్వాత ఎప్పుడైనా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఐ జస్ట్ ప్రిపేర్డ్ మై షెడ్యూల్ ఫర్ టుడే. ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే మనకి మీటింగ్ ఉంది. లైక్ మనకి ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో లంచ్ కూడా అని చెప్పారు. సో మేము అందరం వెళ్ళాం, బట్ అనుకోకుండా అది క్యాన్సిల్ అయింది. సర్లే ఇంకా యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని అలా స్టాల్స్ కొన్ని పెట్టారు. కొన్ని పెన్స్, కీ చైన్స్ అలా చాలా పెట్టారు. అండ్ అది అయ్యాక ఇంకా అక్కడే కూర్చున్నాం. నాకు ఇంకా కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ మా యూనివర్సిటీలో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ పాండ్ ఎంత బాగుంటదంటే, లైక్ చాలాసేపు అక్కడే కూర్చుని బర్డ్స్ ఉంటాయి, అందరూ వచ్చి కూర్చుంటారు. ఒక ఫౌంటైన్ లా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే యూనివర్సిటీ. నెక్స్ట్ అక్కడ నుండి హాట్ చాక్లెట్ మనకి ఇస్తున్నారనమాట. లైక్ మనమే కలుపుకోవాలి, అదేం పెద్దది కాదు. కానీ ఇంకా అందరం వెళ్ళాం అది తీసుకోవడానికి. అండ్ అది అయ్యాక నా యూనివర్సిటీ ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. చాలాసేపు వెయిట్ చేసాం, లైక్ 1 hour పట్టింది, బట్ ఫైనలీ తీసుకున్నా. అండ్ అది అయ్యాక మా ఫ్రెండ్స్ అయితే పాస్తా ప్రిపేర్ చేశారు డిన్నర్ కి. ఫుల్ గా తినేసి ఆ రోజు అయితే చాలా టైర్డ్ గా ఉన్నా.
అండ్ మనకైతే కొన్ని ఫ్రీబీస్ వచ్చాయి కదా! మీకది చూపించబోతున్నా. సో, ఫస్ట్ అయితే మనకి ఇది రూమ్‌లో ఇచ్చారు. ఈ వైట్ బ్యాగ్. దీనిలో మనకి ఏమేమి ఉన్నాయంటే ఎనర్జీ డ్రింక్ ఒకటి ఉంది. చాక్లేట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని చాక్లేట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గోల్డెన్ టికెట్ ఒకటుంది. సిమ్ ఒకటుంది. గైస్ మీకు గాని ఇలాంటి గోల్డెన్ టికెట్ వస్తే పడేయొద్దు. ఉంచుకోండి. లైక్ మనకి ఫ్రీ ట్రిప్స్ అలాంటివి ఉంటాయి. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ యూనివర్సిటీ వెల్కమ్ చేస్తూ మనకి బ్లూ కలర్ టోట్ బ్యాగ్ ఇచ్చారు. దీనిలో అయితే ఒక క్యాలెండర్ ఒకటుంది. అండ్ నెక్స్ట్ ఒక పెన్, ఇంకా ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని చాక్లెట్స్. నెక్స్ట్ అయితే ఇంకో క్రాఫ్ట్ వర్క్ షాప్‌కి వెళ్ళాను. లైక్ చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ అలా చేస్తుంటే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాకైతే లిటరల్లీ. అలా ఈ డే కూడా ఎండ్ అయిపోయింది. సో, ఈరోజైతే మనం యాప్రాన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో, లెట్స్ గో. నా కోర్స్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కాబట్టి మనకి ల్యాబ్ రిలేటెడే చాలా ఉంటుంది కదా! సో, ల్యాబ్ కోట్ అవన్నీ ఇస్తారు. సో, ఇది మన ల్యాబ్ చేసే బిల్డింగ్ అనమాట. సో, వెళ్ళిన వెంటనే మళ్ళీ టోట్ బ్యాగ్‌లో రికార్డ్, పెన్స్ అవన్నీ ఇచ్చారు. సైన్ చేపించుకొని మనకైతే ల్యాబ్ కోట్స్ ఇచ్చారు. అండ్ అలానే మనకి సెపరేట్ లాకర్ ఇస్తారు థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. నెక్స్ట్ యూనివర్సిటీలో ఉన్న కెఫేకి వెళ్ళాం. సో, సరే పర్క్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దానిలో రిజిస్టర్ అయితే మనకి ఫ్రీ హాట్ చాక్లెట్ వస్తుంది. అండ్ అది అయ్యాక ఒక సెమినార్ అటెండ్ అయ్యా. అండ్ డిన్నర్‌కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో ఒక నార్త్ ఇండియన్ ఉంటారు. తనైతే కొన్ని డిషెస్ అలా ప్రిపేర్ చేశారనమాట. అవన్నీ మేము టేస్ట్ చేసాం. అండ్ అది అయ్యాక ఎన్ఐ నెంబర్‌కి అప్లై చేసా. జీపీ రిజిస్ట్రేషన్ చేపించుకున్నా. ఈ బ్యాగ్ ఏంటంటే ఈరోజు సెమినార్‌కి వెళ్ళా కదా ఈవినింగ్. అక్కడైతే మనకి డైరీస్, స్టిక్కీ నోట్స్, పెన్స్ అండ్ అలానే కొన్ని లిప్ బామ్స్ అలా వచ్చాయి. సో గైస్ మీరు యూనివర్సిటీలో ఇలాంటివి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఐటమ్స్ మీకు దొరుకుతాయి చిన్న చిన్నవి. మీరు మంచిగా కలెక్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు. అండ్ అలా ఈ డే కూడా ఎండ్ అయిపోయింది. హే గాయ్స్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మా యూనివర్సిటీలో ఫ్రెషర్స్ ఫెయిర్ ఉంది. అండ్ ఈవెంట్స్కి ఇదే లాస్ట్ డే. సో ఈరోజు అయితే ఎలా అయినా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. నేను మా ఫ్రెండ్స్ చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ అయితే ఒక గేమ్కి వెళ్ళాం రోల్ ఓవర్ అని. అక్కడ ఏంటంటే ఆ కాయిన్ దేనిలో పడితే మనకు అది వస్తుంది. సో నాకైతే స్పెక్స్ వచ్చింది. అండ్ అలానే ఒక కూపన్ ఇస్తారు. సో మనకైతే ఒకటి ఏదో ఫుడ్ ఐటెమ్ వస్తుంది. నెక్స్ట్ అయితే మెయిన్ ఈవెంట్కి వెళ్ళాం. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో నేనైతే ఫస్ట్ టైం లైక్ అంతమందిని యూనివర్సిటీలో చూసాను. లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారు. అండ్ వెళ్ళగానే టోట్ బ్యాగ్ తో వెల్కమ్ చేశారు. అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్ మెయిన్లీ ఏంటంటే డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ పీపుల్ లైక్ వాళ్ళ సొసైటీని రిప్రజెంట్ చేశారు. లైక్ సింగింగ్ కమ్యూనిటీ, డాన్సింగ్, పెయింటింగ్ ఇలా చాలా ఉంటాయి. లైక్ మోర్ దెన్ 50 ఉన్నాయి. అండ్ బై ద వే మన తెలుగు కమ్యూనిటీ కూడా ఉంది. అండ్ వాటిలో మనకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. లైక్ చాలా డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ని చూసినందుకు చాలా ఫ్రీబీస్ కూడా వచ్చాయి. అండ్ ఆ డే అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఎండ్ చేసేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మీకు ఎన్నో మంచి వీడియోస్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye.